హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో సున్నుండలు అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లకాయలకి హాలిడేస్ అనేసి ఇంకా మా పాప అయితే అడుగుతోంది ఒక 2 రోజుల నుంచి. ఇంకా సడన్గా అడిగింది కాబట్టి ఇంట్లో ఉండేటివే వేసి నేనైతే ప్రస్తుతానికి చేశాను. ఫస్ట్ అయితే ఒక 2 కప్పులు ఉద్దిపప్పు తీసుకోవాలి. దీంట్లో అయితే బ్లాక్ కలర్ ఉద్దిపప్పు కూడా వేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేవు. మీరైతే బ్లాక్ కలర్ మినపప్పు ఉంటే చేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇవైతే సన్న మంటలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనకైతే దోశ గంటిలాగా కొంచెం ఉంటే నేనైతే ఇప్పటికీ 3 గంటలు అయితే మార్చేసాను. ఇప్పుడైతే ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేసుకుంటే మనకు ఫ్రైకి చేసుకునేదానికి కొంచెం బాగుంటుంది, నీట్గా మాడకుండా ఉంటుంది. అందుకే నేనైతే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. చిన్న మంటలో పెట్టుకొని బాగా చిన్నగా ఫ్రై చేస్తూనే ఉండాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. బాగా మనమైతే మాడకుండా చూసుకొని కొంచెం కూడా వదిలేసామంటే ఇంకా మనకు బ్లాక్గా ఎక్కువ అయిపోతాయి. అందుకే ఇంకా కలుపుతూనే ఉండాలి. బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నీట్గా కలుపుకుంటూ ఉంటే మనకు బాగా కలర్ అయితే సున్నుండలు బాగా వస్తాయి కలరు. ఇప్పుడైతే ఇంకా బియ్యం అయితే ఒక 2 స్పూన్లు, ఒక 2 కప్పులకి ఒక 2 స్పూన్లు బియ్యం అయితే వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. అది కూడా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చాలు, దాంట్లోనే ఆ వేడికి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఇంకా దీన్నైతే ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. మీ ఇంట్లో అయితే ఏమన్నా పిల్లులు, కుక్క పిల్లలు ఉంటే మాత్రం బయట పెట్టేసేయండి. నేనైతే ఇప్పుడు మిక్సీ వేసుకునేసి ఇప్పుడు మిక్సీ వేసుకున్న పొడిలోనే మళ్ళీ మనం ఇప్పుడు ఒక కప్పుకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు బెల్లం తురుము అయితే ఈ కప్పుతోనే నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను. ఈ 2 కప్పులు బెల్లం తురుము అయితే వేసేసాను. నాకైతే బెల్లంది తినాలనిపించింది అనేసి నేను బెల్లం అయితే వేసాను. మీకు చక్కెరతో కూడా ఇదే కొలతలతో వేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు బెల్లము, ఇది మినపప్పు బాగా పొడి అంతా బాగా కలుపుకోవాలి. మీరు ఉండలు లేకుండా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి నీట్గా కలుపుకునేసి మీకు టేస్ట్ చూడండి ఎట్లా ఉందో చూసి నెయ్యి, ఇప్పుడు నేను 2 కప్పులను చూపించాను కదా, అది 1 కప్పు నెయ్యి అయితే వేడి చేసుకొని మీరు కలుపుకోండి. కొంచెం గోరువెచ్చగా వేడితో కలుపుకుంటే ఉండలు పట్టేదానికి బాగుంటుంది. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంకా నేనైతే ఈ బ్లాక్ మినపగుళ్ళు వేయలేదు కదా, ఎలా ఉంటుందేమో అనుకున్నా. ఇంతకుముందు కూడా నేను బ్లాక్ వైట్ వేసి చేశాను. ఇంతకుముందు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే టేస్ట్లో, బ్లాక్ వేయకపోయినా కూడా అదే టేస్ట్లో అయితే వచ్చింది. ఇంకా మా పాప అయితే ఆగకుండా నాకు ఇవ్వు అంటుంది. ఇంక ఇచ్చేసాను. మా ఆయన తీసుకున్నాడు, నేను కూడా తిన్నానండి. చాలా బాగుంది టేస్ట్. మీకు కూడా నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. నాకైతే కొంచెం జలుబు చేసింది, అందుకే నా వాయిస్ ఇలా ఉంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి సున్నుండలు. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఖచ్చితంగా చక్కెరతో అయితే చేసి చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.